హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే చిన్నపిల్లలకి అంటే మంత్స్ బేబీస్కి బాత్ ఎలా చేయించాలో చూద్దాము. సో బాత్ చేయించడానికి ముందు పిల్లల్ని ఇలా బౌల్లో అయితే పడుకోబెట్టుకోవాలి. వాళ్ళ తల అనేది మన పాదాల దగ్గరికి ఉండేలాగా చూసుకోవాలి. అండ్ మన కాళ్ళ మధ్య అయితే గ్యాప్ అనేది ఉండకూడదు. అండ్ చూడండి, కాళ్ళు అక్కడ బొటనవేలు, ఒక బొటనవేలు పైన ఇంకొక బొటనవేలు అలా ఆని ఉండాలి. అంటే గ్యాప్ లేకుండా పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే హెడ్ బాత్ అయితే చేపిస్తున్నాం పాపకి. అండ్ నార్మల్ బాత్కి అయితే మళ్ళీ ఆపోజిట్ అంటే వేరే డైరెక్షన్లో పడుకోబెట్టుకోవాలి బేబీస్ని. హెడ్ బాత్కి కాబట్టి ఇలా పడుకోబెట్టుకోవాలి. సో హెడ్ బాత్ అయిపోయాక మనం ఎలానో బౌల్లో పడుకోబెట్టుకున్నాం కాబట్టి ఇంకొకేసారి బ్యాక్ సైడ్ అంతా కూడా స్నానం చేపించేసుకోవచ్చు. స్నానం అంతా అయిపోయాక ఒకేసారి మళ్ళీ మనము ఫ్రంట్ సైడ్కి తిప్పుకొని ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి స్నానం చేపించేయచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్ కాబట్టి ఇంకా వీపు, చేతులు, కాళ్ళు అవంతా బాగా స్నానం చేపించేస్తున్నాం పాపకి. సోప్తో బాడీ వాష్ అయిపోయాక మేమైతే పసుపు అప్లై చేస్తామండి. పసుపు వచ్చేసి ఏమన్నా హెయిర్ అలా ఉన్న అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా, అది వచ్చేసి రిమూవ్ అయిపోతుంది. అండ్ యాంటీ ఇన్ఫెక్షన్గా కూడా యూజ్ అవుతుంది పసుపు. అందుకని డైలీ కాకపోయినా వీక్లీ ఒక 3 to 4 టైమ్స్ అయితే ఖచ్చితంగా పసుపుతో అయితే రుద్ది స్నానం చేపిస్తాము పాపకి. చాలా మంచిదండి పసుపుతో స్నానం చేయించడం వల్ల. సైడ్ అంతా కంప్లీట్ అయింది కాబట్టి మళ్ళీ ఫ్రంట్ సైడ్కి తిప్పుకోవాలి. ఫ్రంట్ సైడ్కి తిప్పుకొని ఇంకా ఫేస్ మళ్ళీ బాడీ అంతా వాష్ చేసుకోవాలి. సేమ్ యాస్టీజ్ అనమాట. బాడీ ఫేస్ అంతా రుద్దిన తర్వాత మళ్ళీ పసుపు కూడా ఫ్రంట్ సైడ్ వచ్చేసి అప్లై చేస్తాము. చూడండి, ఫేస్ పైన అయితే ఎప్పుడు డైరెక్ట్గా అయితే వాటర్ మాత్రం వేయకూడదండి. ఎందుకంటే ఫేస్ పైన మనం డైరెక్ట్గా వాటర్ వేస్తే చూడండి ఎలా వాళ్ళు ఎప్పుడు నోరు అట్లా తెరుచుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు వాటర్ అనేది తాగేస్తారు. సో మనం ఏం చేయాలంటే అట్లా ఫేస్ పైన సబ్బుతో రుద్దిన తర్వాత జగ్గులో వాటర్ తీసుకొని మనం చేతుల్లోకి తీసుకొని ఇట్లా తుడిచాలి అంతే. కానీ వాళ్ళ ఫేస్ పైన అయితే డైరెక్ట్గా వాటర్ వేయకూడదు మనము.
కంప్లీట్ అయిపోయాక వాళ్ళని అలా కూర్చోపెట్టుకొని వాళ్ళు పాలు తాగుతారు కదా, నాలుక పైన అంతా తెల్లగా పేరుకొని పోయి ఉంటుంది. సో మనం అది క్లీన్ చేస్తూ ఉండాలి, లేదంటే పాలు అనేవి అరగవు వాళ్ళకి. సో అందుకని కొంచెం పసుపు అలా ఏమంటారు వేళ్ళలోకి తీసుకొని వాళ్ళ నాలుక పైన బాగా రుద్దాలి. కాళ్ళు చేతులు లాగడం వల్ల స్ట్రైట్గా వస్తాయంటారు. నేను మసాజ్ చేసే టైంలో ఇలా వాళ్ళ చేత ఎక్సర్సైజ్ చేపిస్తాను. ఇప్పుడు పాతప్పుడు ఏమంత ఎప్పుడో ఒకసారి, కానీ నేను మసాజ్ చేసేటప్పుడు మాత్రం డైలీ ఎక్సర్సైజ్ అయితే చేపిస్తాను. ఇంకా ఫైనల్లీ స్నానం అయిపోయాక అలా దిష్టి తీసేసి పాపకి అట్లా బేబీకి బొట్టు పెడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.